నమస్తే నేను చందు వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ఇవాల్టి అంశాలను బ్రీఫ్గా ఒకసారి చూద్దాం రేపు శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన విజయవాడలో మావోయిస్టుల కలకలం ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రైమ్ 9 ఎఫెక్ట్ ఏఓబీలో మావోయిస్ట్ సెక్రటరీ దేవ్జీ కోసం గాలింపు ఈ అంశాలపై వివరాలు అందించడానికి ఫీల్డ్ రిపోర్ట్లో కడప నుంచి మా ప్రతినిధి సుధీర్ విజయవాడ నుంచి రాజ్ కుమార్ విశాఖ నుంచి చంద్రశేఖర్ రాజమండ్రి నుండి శ్రీరామూర్తి ఫీల్డ్ రిపోర్ట్లో ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు ముందుగా ఈ అంశాన్ని చూద్దాం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రేపు ప్రధాని మోదీ పర్యటించనున్నారు ఈ పర్యటనలో భాగంగా సత్యసాయి శత జయంతి కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనున్నారు ప్రధాని పర్యటన నేపథ్యంలో పుట్టపర్తికి గవర్నర్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంకయ్యనాయుడు వెళ్లనున్నారు వీఐపీల తాకిడితో పుట్టపర్తిలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు ఇక ఏపీ డీజీపీ 2 రోజులుగా కూడా అక్కడే మకాం వేసినటువంటి పరిస్థితి ఆ వివరాలు అందించడానికి మా ప్రతినిధి సుధీర్ ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు సుధీర్ ప్రముఖులు అందరూ కూడా సత్యసాయి జయంతి ఉత్సవాలకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి మరి అక్కడ ఏర్పాట్లు అవన్నీ ఎలా ఉన్నాయి భద్రతా పరంగా ఎలాంటి చర్యలు చేపట్టారు గుడ్ ఈవినింగ్ చందు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే సత్యసాయి జిల్లాలో సత్యసాయిబాబాకు సంబంధించినటువంటి శత జయంతి ఉత్సవాలు అయితే కనుక అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే విద్యుత్ కాంతుల మధ్య అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా సత్యసాయి జిల్లా అయితే కనుక విరాజిల్లుతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో కూడా దాదాపు మనం చూసుకోవచ్చు ఏదైతే సత్యసాయిబాబాకు సంబంధించినటువంటి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అయితే ఈ నెల 23వ తేదీ ఆయన పుట్టినరోజు సందర్భంగా దాదాపు ఇప్పటికీ 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి ముఖ్యంగా చూసుకుంటే కనుక అటు దాదాపుగా 190 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు అలాగే పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇప్పటికే సత్యసాయి జిల్లాకు చేరుకున్నారని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఏదైతే భక్తులు అయితే పూర్తిస్థాయిలో కూడా తాకిడితో అయితే కనుక సత్యసాయి జిల్లా పూర్తిస్థాయిలో నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆయన సమాధిని దర్శించుకునేందుకు కూడా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా రేపు ఉదయం అయితే ఇక్కడికి రానున్నారు ఈ నేపథ్యంలో కూడా ఆయన పర్యటనకు సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి ఇప్పటికే కనబడుతుందని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక రేపు ఉదయం దాదాపుగా 10 గంటల సమయంలో కూడా ఏదైతే సత్యసాయి జిల్లా విమానాశ్రయానికి కూడా ఆయన చేరుకోనున్నారో అయితే ఇక్కడికి చేరుకున్న అనంతరం కూడా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు అలాగే ఇప్పటికే మనం చూసుకోవచ్చు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ అలాగే నజీర్ గవర్నర్ కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయనకైతే కనుక పెద్ద ఎత్తున స్వాగతం పలుకున్నారు అయితే ఇక్కడి నుంచి రోడ్డు మార్గాన కూడా ఏదైతే ప్రశాంతి నిలయంలో ఉన్నటువంటి ఆయన సమాధి వద్దకు నరేంద్ర మోడీ చేరుకుంటారో అక్కడ దాదాపుగా 10 నిమిషాల పాటు కూడా ఆయన అయితే కనుక ఏదైతే సత్యసాయిబాబుకు సంబంధించినటువంటి సమాధి ఉందో ఆ సమాధి వద్ద అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఆయన 10 నిమిషాలు కూడా అక్కడ మౌనం పాటించి ఆయన దాదాపుగా ఏకాంతంగా అక్కడే కూర్చొని గడిపే అవకాశాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే దాని తరంతరం కూడా అక్కడి నుంచి కూడా ఏదైతే ఆయన బయటికి వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో కూడా సత్యసాయికి సంబంధించినటువంటి ట్రస్ట్కి సంబంధించినటువంటి ఏదైతే పాఠశాల ఉందో ఆ పాఠశాలకు సంబంధించినటువంటి ఏదైతే స్నాతకోత్సవం ఉందో ఆ స్నాతకోత్సవంలో భాగంగా అయితే అక్కడ విద్యార్థులతో అయితే పూర్తిస్థాయిలో కూడా ఆయన మమేకమై గడపనున్నారు అలాగే విద్యార్థులకు కొంతమందికి మెమెంటోలు కావచ్చు అలాగే షీల్డ్ పథకాలు కూడా అందించేందుకు ఇప్పటికే ఏర్పాటు చేసిన పరిస్థితి అవుతుంది అలాగే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా మోడీ అయితే కనుక గ్రూప్ ఫోటో కూడా తీసుకొని ఉన్నారు అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే దాదాపుగా ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఏదైతే సత్యసాయిబాబాకు సంబంధించినటువంటి 100 సంవత్సరాలు పూర్తయిందో ఏదైతే జయంతి 100 సంవత్సరాలు పూర్తయిందో అందులో భాగంగా ఆయనకు సంబంధించినటువంటి ఒక కరెన్సీ నోటును కూడా అయితే కనుక ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ అయితే కనుక రిలీజ్ చేస్తారని చెప్పుకోవచ్చు అలాగే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఏదైతే స్టాంపులు అలాగే రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి మనం ఏదైతే స్టాంపులు వేస్తామో ఆ స్టాంపులకు సంబంధించిన ఒక స్టాంప్ అయితే కనుక సత్యసాయి సాయిబాబాకు సంబంధించినటువంటి ఒకటి ఏదైతే స్టాంపును కూడా అయితే కనుక ఇక్కడ రిలీజ్ చేయనున్నారు అయితే దాదాపుగా ఒక నాణ్యాలను అలాగే స్టాంపును అలాగే ముఖ్యంగా కరెన్సీని కూడా ఇక్కడి నుంచే ప్రధాని నరేంద్ర మోడీ కూడా రిలీజ్ చేయని చెప్పుకోవచ్చు అయితే దీని తరంతరం ఈ కార్యక్రమం అంతా కూడా మళ్ళీ 12 గంటల మళ్ళీ 10 నిమిషాలకు కూడా ఆయన అయితే కనుక ఏదైతే సత్యసాయి జిల్లా విమానాశ్రయానికి చేరుకొని ఆయన అయితే కనుక ఇక్కడి నుంచి ఏదైతే బీహార్లో నితీష్ కుమార్కి సంబంధించినటువంటి ఏదైతే సీఎం ప్రమాణ స్వీకారం ఉందో అక్కడికి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అయితే ఆయన పర్యటనకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే అయితే ఇప్పటికే సత్యసాయి జిల్లా మొత్తం కూడా ఎన్ఎస్జీ అటు ఇప్పటికే ఎస్బీజీ అలాగే మొత్తం కమాండర్లు అంతా కూడా ఇప్పటికే ఆ పరిస్థితులకు తీసుకొని అయితే బయట వ్యక్తులు ఎవరిని బయటికి రాకుండా పూర్తిస్థాయిలో కూడా ప్రతిదీ ఐడి కార్డులు ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి అలౌ చేస్తూ కూడా ఇక్కడ పంపిస్తున్న పరిస్థితి అయితే అయితే మనం ఇప్పటికే చూసుకోవచ్చు కొద్దిసేపటి క్రితమే ఏదైతే సత్యసాయి జిల్లా ఎయిర్పోర్ట్కి మనం చూసుకోవచ్చు ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ కూడా ఇప్పటికే చేరుకోవడం జరిగింది మరో 10 నిమిషాల్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ చేరుకుంటారు అయితే
అయితే ఇక్కడ నుంచి ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా ఏదైతే వాళ్ళకు ప్రశాంతి నిలయం వద్ద కూడా వాళ్ళకు నైట్కు బస ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ముగ్గురు కూడా ఇక్కడ నుంచి కాన్వాయ్తో కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకైతే కనుక ప్రశాంతి నిలయం దగ్గర కూడా వెళ్ళున్నారు. అక్కడ రాత్రి అయితే బస వేస్తారు. రేపు ఉదయం నరేంద్ర మోడీకి అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఆయనకు స్వాగతం పలికేందుకు కూడా వాళ్ళందరూ అయితే కనుక ఇప్పటికీ ముందుకు చేరుకోవడం జరిగింది. అలాగే మనం చూసుకోవచ్చు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కావచ్చు, అలాగే తదితర ప్రముఖులు ఎవరైనా ఉన్నారో వివిఐపీల తాకిడితో అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే మొత్తం సత్యసాయి జిల్లా అంతా కూడా పెద్ద ఎత్తున సందడిగా మారిందని చెప్పుకోవచ్చు. దాదాపు మనం చూసుకోవచ్చు ఒక రాష్ట్ర డీజీపీ పూర్తి స్థాయిలో ఇప్పటికే దాదాపు 3 రోజుల నుంచి కూడా ఇక్కడ మకాం వేసి వచ్చేటటువంటి విఐపీలకు కూడా పూర్తి స్థాయిలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అందరికీ పూర్తి స్థాయిలో ప్రోటోకాల్ ఇచ్చే విధంగానే ఇప్పటికే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం మనం చూసుకోవచ్చు ఈ ముగ్గురు రాష్ట్రానికి సంబంధించిన ముగ్గురు నేతలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. వీళ్ళందరూ కూడా నైట్ బస చేసి రేపు ఉదయం దాదాపుగా నరేంద్ర మోడీకి పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అటు ఎక్కడ అడుగడుగున సీసీ కెమెరాలు కావచ్చు, అలాగే పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు కావచ్చు, అందరినీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ ఉందని మనం చెప్పుకోవచ్చు. చందు. రైట్ సుధీర్.